హాయ్ అండి, వెల్కమ్ టు మెస్సీ బట్ డెలిషియస్. ఈరోజు ఈ వీడియోలో బెల్లం పరమాన్నాన్ని ఇరిగిపోకుండా అలాగే ఎంతసేపు అయినా గట్టి పడకుండా కమ్మగా క్రీమీగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఉగాది రోజు మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కొత్త సంవత్సరంలో కమ్మగా ఉండే ఈ బెల్లం పరమాన్నాన్ని లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెని కానీ కుక్కర్ని కానీ తీసుకోండి. ఇప్పుడు మీరు దేనిలో అయితే పరమాన్నం చేయాలి అనుకుంటున్నారో ఆ పాత్రని తీసుకోండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా 2 కప్పులు నీళ్లు పోసేసి ఇప్పుడు ఈ బియ్యాన్ని అరగంట నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మీరు ఒకవేళ కుక్కర్ తీసుకున్నట్లయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల వరకు పాలని వేసుకోవాలి. ఇలా పాలు వేసేసుకొని మళ్ళీ తిరిగి స్టవ్ మీద ఉడికించుకోవాలి. కావాలి అంటే మీరు పాల క్వాంటిటీ పెంచుకోవచ్చు. మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లేదంటే గిన్నెని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అదే ప్యాన్లోనే బెల్లం తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇలా బెల్లాన్ని తీసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళని వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఈలోపే వేరొక స్టవ్ మీద పెట్టుకున్న రైస్ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని రైస్ బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ బెల్లం వాటర్కి బదులుగా మీరు కావాలి అంటే బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఎంతో కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. అయితే ఈ ఉగాదికి మీరు తప్పకుండా ఈ బెల్లం పరమాన్నాన్ని చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.